అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ లోకంలో ప్రేమలు అనేటివి లేవు, చాలా వాటికి లేవు. ఒకప్పుడు ప్రేమలు, అనుబంధాలు, బంధాలు ఎంతో శాశ్వతంగా ప్రేమలు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రేమలు లేవు. అప్పుడు ఆ రోజుల్లో ప్రేమ ఎట్లుండేదంటే ఉమ్మడి కుటుంబం ఉండేది, పెద్ద ఫ్యామిలీ ఉండేది. బయట నుంచి వచ్చిన కోడలు కానీ, ఇంట్లోంచి వెళ్ళిన కూతుళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ అందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళు. పిల్లలు కూడా ప్రేమలు, మా బావ, మా అన్న, మా చెల్లె అని అంత ప్రేమతో ఉండేవి. ఇప్పుడు సొంతగా ఒక తల్లి పుట్టిన బిడ్డలు కూడా ప్రేమలు అనేటివి లేవు. పెళ్ళయిందంటే చాలు అంతే, ఆమెవరో ఈయనెవరో తెలియదు. దానికి ఆస్తుల కోసం కొట్టుకోవటానికి కానీ వెనక్కిపోవట్లేదు, చంపుకోవటానికి కూడా వెనక్కిపోవట్లేదు. ఎందుకంటే అంతా ఎట్లుందంటే ఒక అడవిలో జంతువుల్లాగా అయిపోయింది ఫ్యామిలీలు అంటే. ఇదివరకు ఫ్యామిలీలో ఏదన్నా ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకో, ఒక చెల్లికి పెళ్లి చేయాలన్నా అందరు కలిసి చేసేవాళ్ళు, ఒక అన్న పెళ్లి చేయాలన్నా కలిసి పెళ్లి చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే యమునా తీరులాగా ఉన్నారు. కానీ కష్టాలు కన్నీళ్ళు అంటే ఏం తెలియట్లేదు. ఇప్పుడు పెళ్ళి కాగానే బయటికి వెళ్ళాలి, బయట ఉండాలి, మా ప్రేమలు మాకు ఉండాలి, నేను నా భర్తే ఉండాలి అనుకుంటున్నారు. ఏదైనా పెద్దది ఆపత వచ్చింది అనుకో, ఎవరు వస్తారు? అత్త, మామ, వద్ది, బావ, తోడుకోళ్ళు, మద్దళ్ళు, ఆడబిడ్డలు వాళ్ళందరూ కదా వచ్చేది. బయట వాళ్ళైతే రారు కదా, బయట వాళ్ళైతే డబ్బులు పెట్టరు కదా. అందుకే ప్రేమలు అనేది చంపుకోకండి, ఎప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే పాత వెనకటిది జీవితం బాగుంటుంది, వెనకట పద్ధతులు బాగుంటాయి, వెనకటిదే బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం ఉంటే ఇంత బలగంలాగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా అవి ఆలోచించట్లేదు. దయచేసి నేను చెప్పిన మాటలు కొంచెం బుర్రకు ఎక్కించుకోండి కొద్దిగా. ఎందుకంటే చెప్తున్నా, నాకు తెలిసినవి నేను చెప్తున్నా. అందరూ ప్రేమతో ఉండాలనే నేను కోరుకున్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రేమతో ఉండాలి, ప్రేమగానే ఉండాలి. ప్రేమతో నడుస్తేనే మనకు ఆ ప్రేమ విలువ తెలుస్తుంది, మన పిల్లల విలువ తెలుస్తుంది, తల్లి విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చూడు, తండ్రిని తల్లిని ముసలాళ్ళు కాగానే తీసుకెళ్ళి అనాథ హాస్టల్ వేయటమా, లేకపోతే బళ్ళు మీద ఎక్కించుకొని పోయి ఇక్కడ రోడ్డు మీద వదిలిపెట్టడమా అట్లా చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఆ అనాథులకి కొనక్కొచ్చి ఇవ్వటము, పెట్టటము, ఎవరో ఏ తల్లికి పుట్టినాడో తీసుకొచ్చి ఇవ్వటము, లేకపోతే వాళ్ళ మంచి బట్టలు కొనియటము, వాళ్ళకి ఏదైనా హాస్టల్లో వేయటము, అవన్నీ చూసుకుని ఎవరో పుట్టిన బిడ్డ చేసిన కానీ సొంత బిడ్డలు మనం చూసుకోలేమా? ఖచ్చితంగా తల్లిదండ్రులు చూసుకుంటే గొప్ప కొడుకులు, గొప్ప కూతుళ్ళు అవుతారని. అలాగే రేపు నీకు పుట్టే జనరేషన్ కూడా మిమ్మల్ని కూడా అదే రకంగా చూస్తారు. ఎందుకంటే మనం ముందు ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది, అదే విధంగా నడుచుకుంటారు. అందుకే మనం ముందు మంచిగా ఉంటే తర్వాత వెనక చాలా బాగుంటారని కోరుకున్నాను. ఈ ఒక్క వీడియో దయచేసి చూడండి, నచ్చితే లైక్ చేసుకోండి, మీ ఇష్టం అది. ఎందుకంటే పెట్టాలని పెడుతున్నాను. ఓకేనా?